Good వెరీ morning, వెరీ sir. గుడ్ మార్నింగ్ అండి. సో కమింగ్ టు అవర్ టాపిక్, ఇది ఈ టాపికే కాదు, అంతకు ముందు క్వశ్చన్స్ కూడా ఎవరికైనా ఉంటే కనుక వి విల్ అడ్రస్ దెమ్ అని కూడా చెప్పాలని నా ఉద్దేశం. యా, ఐ విల్ జస్ట్ కంటిన్యూ వాట్ వాజ్ బీయింగ్ టోల్డ్ లాస్ట్ ఫ్రైడే. మనకి నాకు లాస్ట్ 4-5 నిమిషాల్లో పవర్ పోవడము, ఆ తర్వాత ఆ టాపిక్ కంటిన్యూ చేయలేకపోవడం వలన మనకి కొంత అసౌకర్యం వచ్చింది. ఎనీవే, మనము వి టేక్ అవర్ స్పౌస్ టు బి గ్రాంటెడ్ కదండి. వి టేక్ అవర్ స్పౌస్ టు బి గ్రాంటెడ్, అది మనం చెప్పేసుకున్నాం. సో ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటాము అనంటే, మన కోసం ఇది కూడా చెయ్యరా, ఇందాక మనం అనుకున్నట్లు ఇది కూడా చెయ్యరా అనేసి ఆ అనుకుంటా ఉంటాము. కాలం గడుస్తున్న కొద్దీ, అంటే కాలం గడుస్తున్న కొద్దీ ఆ పని, అవతల వాళ్ళ పని చాలా సింపుల్ అని అనిపిస్తుంది. అంటే భర్తకి భార్య చేసే పనులు, ఇంట్లో పనులు, ఆ ఏముంది, ఎసరేయడమే కదా, పెద్ద మహా ఏమంత గొప్ప విలువిద్య అది, చాలా పెద్ద విద్య అది. ఇంట్లో కూర్చొని భార్య ఆ, భార్య గురించి భర్త అనుకునే విషయాలు ఇవి. ఏముంది పెద్ద ఈ పని, ఆ, ఏమంత కష్టమైన పని. చాలా రాళ్ళు ఏమన్నా కొట్టాలా, చెమట ఏమైనా చిందించాలా, ఆ లేకపోతే చాలా ఎక్కువ కష్టపడాలా? తనకు అలవాటైన పని ఎంత ఈజీగా చేసేయచ్చు. బట్టలు ఉతకడం ఏముంది, వాషింగ్ మెషిన్ లో వేయడం, లేకపోతే ఫిజికల్ గా కూడా బట్టలు ఆ పిండేయడం, ఆరేయడం, జాడించడం, ఆ ఇట్లాంటివి, ఇవి చాలా సింపులే కదా అని అనుకుంటాం. ఇదిగో ఈ ఈ పని కోసమే నేను ఈ పలానా మెషిన్ కూడా కొనిపెట్టాను. భర్త ఆలోచించే తీరు భార్య గురించి, జస్ట్ ట్రై టు బి వాట్ హీ ఆర్ వాట్ ది మేల్ పర్సన్ ఇన్ ద రిలేషన్ విల్ బి థింకింగ్ అబౌట్ ద స్పౌస్. ఫీమేల్ గురించి ఏమనుకుంటాడు? ఆ ఇంట్లో కూర్చోవడమేగా చేసేది అంటే, తిను కూర్చోలేకపోతున్నాననే అక్కసు అవతల వాళ్ళ మీద ఏ, ఆ, వెళ్ళబోసుకోవడానికి, యు ఆర్ జస్ట్ సిటిలింగ్ ఇన్ ద ఫోర్ వాల్స్. ఈ అక్కసు ఎక్కువైపోతే, ఇదిగో బావిలో కప్పలాగా ఉంటున్నావు, ఇట్లా కూడా ఇది బయట విషయాలు తెలుసుకోలేదు నువ్వు అంటే, అవతల వ్యక్తి ఏమనుకుంటాడు, భర్త ఏమనుకుంటాడు అని అంటే, ఈ పనులన్నీ నేనైతే 1 గంటలో చక్కబెట్టేస్తాను, తిని ఏం చేస్తుంది, ఈ గంటలో చక్కబెట్టేసి పనులన్నీ హాయిగా టీవీ చూస్తుంది, బాగా నిద్రపోతుంది, చక్కగా రిలాక్స్ అవుతుంది. లేకపోతే ఈ మధ్య కాలంలో మొబైల్ వాడుకుంటుంది, షాపింగ్ చేస్తానంటుంది. ఎంత నేను కష్టపడతానో తెలియదు. ఆ లేకపోతే యూట్యూబ్ వీడియోస్, ఆ లేకపోతే తనకిష్టమైన వాళ్ళతో చక్కగా మాట్లాడుతుంది. దిస్ ఈస్ హౌ ద మేల్ మేల్ పర్సన్ థింగ్స్. ఇప్పుడు హౌ ఎ ఫీమేల్ థింగ్స్, ఒకసారి ఆలోచిద్దాం. ఫీమేల్ ఏమని ఆలోచిస్తుంది? ఇంటెడు చాకిరి, నేను చేయాల్సిన బట్టలు నొట్టి వండి పెట్టడమే అనుకుంటున్నాడు. వండి పెట్టడం ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. వండడంలోనే ఎన్ని టాపిక్స్ ఉన్నాయో చూడండి. నేను కూర వండాలి, అన్నం వండాలి, పప్పు వండాలి, మా సరిగ్గా మజ్జిగో పెరిగో తోడేయాలి. ఈ వండడంలోనే వండేలాగా ఏదైనా చెయ్యాలి అని అంటే, అంట్లు కడుక్కోవాలి, కూరలు తరగాలి, వాటిని శుభ్రం చేసుకోవాలి, లేకపోతే ఎక్కడి నుంచి అయినా తెప్పించుకోవాలి. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఎగ్జాగరేట్ థింగ్స్. చాలా చాలా థింగ్స్ ఉన్నాయి. చాలా చాలా, ఇట్ ఈస్ నాట్ అవ ఈ ఇదే వంట గురించి అవతల వ్యక్తి ఏమనుకుంటాడు,
ఆర్ ఎల్స్ ద సెకండ్ పర్సన్ ఏమనుకుంటారు, చేసే వ్యక్తి ఏమనుకుంటుంది, కాంప్లికేటెడ్ అంటే ఇట్లా 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 కాంప్లికేటెడ్ థింగ్స్ అవతల వ్యక్తి కళ్ళల్లో చాలా సింపుల్ గా స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది. ఏ పని అయినా అంతే. ఏమైంది, ఒక పని చెయ్యాలి అని అంటే దానిలో సబ్ పనులు ఒక 100 ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీరు ఇక్కడ గెస్ట్ హౌస్ లోనో మేము ఫుడ్ ఆర్డర్ చేసేసి ఇది నాకు కావాలి అని చెప్పగానే వచ్చేసేలాగా కాదు. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ నీడ్స్ టు బి ఆర్గనైజ్డ్. ఇది కాలక్రమేణా మనం అందరం మర్చిపోతుంటాం. ఏమని, ఈ ఒక్క పని చేయాలంటే ఇన్ని సమకూరాలి అనేసి మర్చిపోతుంటాం. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, ఇలా 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 ఉంటుంది. నేను చెప్తుంది అర్థమవుతుంది కదండి. ఆమె వాట్ రైట్. సో ఈ తినేమనుకుంటుంది, ఈ ఈ ఆ, లోపల ఉన్న భార్య ఏమనుకుంటుంది భర్త గురించి, ఏమైంది, ఆ పొద్దున్న లేచి సేమ్ అదే ఆఫీస్, సేమ్ అక్కడికే వెళ్ళడం, ఏమంత పెద్ద కష్టం, నాకు ఇస్తే ఆ జాబ్ నేను ఎంత మంచిగా చేస్తాను. ఇంట్లో బండెడు చాకిరీ ఉంది, ఇల్లు ఉడ్చుకోవాలా, అంట్లు తోమాలా, ఇవన్నీ. ఇదిగో బై ఛాన్స్ నోటిలో నుంచి ఏముంది పెద్ద వంట వండడం అని అనగానే, ఇదిగో నువ్వు రా చెయ్యి, ఎంత ఎంత కష్టమో తెలుస్తుంది అనేసి ఒకళ్ళనొకళ్ళు కష్టపెట్టుకునేలాగా మాట్లాడుకుంటారు. అంటే వాట్ ఐ ఆమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఈస్, వి ఓవర్ సింప్లిఫై ద అదర్ పర్సన్స్ యాక్షన్స్. ఇది ఇంపార్టెంట్. ఎక్కడ, మన మైండ్ లో. అది చాలా ఈజీ అవతల వ్యక్తికి. భార్యకి భర్త చేసే ఉద్యోగం చాలా ఈజీ అనిపిస్తుంది, భర్తకి భార్య చేసే పనులు చాలా ఈజీ అని అనిపిస్తుంది. అండ్ మనలో కొంతమంది, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ బోత్ ద హోమ్ అండ్ ఆల్సో ఆఫీస్. ఇద్దరు, నాట్ ఓన్లీ భార్యే కాదు, భర్త కూడా ఇంట్లో కొన్ని పనులు చేసి వెళ్తూ ఉండొచ్చు కొన్ని సార్లు. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ టువర్డ్స్ ద అదర్ పర్సన్స్ వర్క్స్. మనము మన మైండ్ లో ఎప్పుడు అవతల వ్యక్తికి, మనం ఒక రిలేషన్ లో ఉన్నాము అని అంటే, అవతల వ్యక్తి అంటే మన రిలేషన్ నుండి ఎందుకు నిలబడుతుంది, అవతల వ్యక్తి కూడా రిలేషన్ నిలుపుకోవాలి అనే ఉద్దేశం ఉండడం మూలానే. అవునా? సో అలాంటప్పుడు మనము ఆ రిలేషన్ నిలుపుకోవాలి అని అవతల వ్యక్తి ఎలా ఆలోచిస్తారో దాన్ని వదిలేసి, అవతల వ్యక్తి గురించి మనము సంవేదనా పూర్వకంగా, అంటే విత్ లాట్ ఆఫ్ ఎంపతి చూసుకోవాలి. రిలేషన్ ఎప్పుడు బాగుంటుంది అని అంటే, అవతల వ్యక్తి అవతల వ్యక్తి తోటి సహానుభూతి, లేకపోతే ఎంపతి అనేది కరెక్ట్ వర్డ్. ఎంపతి అని అంటే తను ఏం చేస్తోంది, లేకపోతే తను ఏం చేస్తున్నాడు అనే విషయాల గురించి మనము మన మైండ్ లో ఓవర్ సింప్లిఫై చేసాము. కానీ యాక్చువల్ యాక్చువల్ గా ఇదిగో రా వచ్చి చెయ్యి అని అన్నప్పుడు, అని అనాలి అని అనిపించినప్పుడు ఎంత కష్టమో అవతల వ్యక్తికి కూడా అంతే కష్టం. అవతల వ్యక్తి గురించి కూడా మనము సంవేదనా పూర్వకంగా ఎంపతి తోటి మెలగవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు అవతల వ్యక్తిని మనం పూర్తిగా అర్థం చేసుకున్నాం అనుకోండి, ఈ మాటలు రావు. ఏ జ్వరం వస్తే ఏమైద్ది, లేవలేవా, నువ్వు చేసే పని ఎంత, ఇట్లాంటివి. స్మాల్ హౌస్ వైఫ్ అంటే ఇలానే చేయాలి, దిస్ ఈస్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్, ఇలాంటివి రావు. అందుకే మనము ఈ పాట ఆ చూసుకున్నాం కదా. మనం ఒక ఒక లైన్ లాస్ట్ లాస్ట్ వీక్, అదే ఫ్రైడే పాడుకున్నాం. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అంతవరకే కాకుండా ఆ తర్వాత లైన్ కూడా, ఒకరినొకరు తెలుసుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని. సో
ఒకరినొకరు బాగా తెలుసుకోవాలి. మనకి ప్రతిరోజు వి విల్ బి ఓవర్ సింప్లిఫైయింగ్. మన మైండ్ ఏంటంటే అది చాలా ఈజీ అని చెప్తుంది. బట్ యాక్చువల్ రియాలిటీలో ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకే చెప్పాలి అని అంటే, నిజంగా ఇంటిలో పని చేయడం చాకరీ అని నేను దాని నెగిటివ్ కన్నోటేషన్ వస్తుంది కాబట్టి చెప్పను, కానీ ఇంట్లో పని చేయడం అంత ఈజీనా? ఇట్స్ నాట్ ఈజీ. అది మీ హస్బెండ్ బాగా తెలుసుకుని ఉంటే, ఆ ఇది ఈజీ కాదు అని తనకి తెలిసి ఉంటే, ఎప్పుడు మీతో ఈ ఆ, మీరు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడరు. అలానే now it is your responsibility to also think about the husband's responsibility. మనకు అనిపిస్తుంది కదా ఈజీ అనేసి, మనకంటే అది ఈజీ అని అనిపిస్తుంది కదా. సో థింక్ అబౌట్ దట్ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ, అండ్ యూ విల్ ఫీల్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎంపతి తోటి సంవేదన పూర్వకంగా చూస్తే ఇట్స్ నాట్ ఈజీ. We must have oversimplified in our minds. ఇలాంటివి అవతల వాళ్ళని ఎక్కువ అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు అర్థం చేసుకోవాలి? అవతల వాళ్ళని ఎందుకు అర్థం చేసుకోవాలి? మనం ఇందాక నిన్న మా లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం ఏమని, కొన్ని రిలేషన్స్ మనం కాదనుకోవచ్చు. ఏది? మన బాబాయ్‌నో, పిన్నినో, ఫ్రెండ్‌నో, క్లాస్‌మేట్‌నో, కొలీగ్‌నో, ఇదిగో నేను నీతో ఇంక మాట్లాడను, నీ మొహం చూడను, నీతో నాకు సంబంధం లేదు అని చెప్పొచ్చు. కొన్ని రిలేషన్స్ మనం అసలు కాదనుకోలేము. కాదనుకోలేని రిలేషన్స్ ని బాగు చేసుకోవలసిన అవసరము ఎవరి మీద ఉంది? బాగు చేసుకోవలసిన బాధ్యత ఎవరిది? రిలేషన్స్ ఒక్కొక్కసారి తడబడితే, పొరబడితే, ఒక్కొక్కసారి ఏం చేసుకోవాలి? తప్పుదిద్దుకోవాలి. బికాస్ సమ్ టైమ్స్ కావాలని ప్లాన్ చేయకపోయినా, అలా అయిపోయినా సరే, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గెట్ ఇట్ బ్యాక్ ప్రాపర్ గా. దానికి యాజ్ ఐ టోల్డ్ ఒకటే ఒకటి, అంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి, మనం అది టాపిక్ కాదు కానీ, ఇఫ్ యూ డూ దిస్, ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ స్పౌస్. ఎవరైనా సరే, ఆడవాళ్ళు మగవాళ్ళతో అయినా సరే, మగవాళ్ళు ఆడవాళ్ళతోనైనా సరే, మీ స్పౌస్ తోటి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసినప్పుడు ఇందాక నేను చెప్పినట్లు, we will not start with where we have stopped. ఎక్కడ గొడవ ఆడుకోవడం మధ్యలో మానేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఫైట్ చేసుకుందాం రా అనేసి కూర్చోకూడదు. ఎక్కడ స్టార్ట్ చేయాలి? వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో. ఎక్కడి నుంచి? ద మూమెంట్ వి ఫస్ట్ మెట్, ద మూమెంట్ వి ఫస్ట్ థాట్ అబౌట్ ఈచ్ అదర్స్. నా కలిసి కలవకపోయినా సరే, నా భర్త ఇలా ఉండాలి, నా భార్య ఇలా ఉండాలి అని మన మైండ్ దగ్గర నుంచి, మనం ఊహా చిత్రం ఊహించుకున్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అది దాంట్లో మీకు ఎప్పుడైనా ఏదైనా కూర్చోవాలి అని అనిపించినప్పుడు, ఇలా ఇద్దరం కలిసి కూర్చోవాలి అని అనుకున్నప్పుడు ఈ పాటని గుర్తు చేసుకోండి. ఉమ్, ఆ, ఆ, మన పెళ్లి సీడీల్లో ఖచ్చితంగా ఈ పాట ఉండుంటది. పెళ్లి పుస్తకంలో ఈ పాట, అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో. సో దానిలోని మీనింగ్ ని వంట పెట్టించుకుందాం. మనం స్టార్టింగ్ లో మనం ఎలా ఉన్నాం? తొలి పలుకులు మాత్రమే కాదు, తొలి వలపులు కూడా గుర్తు చేసుకుందాం. మనం ఎలా అవతల వ్యక్తి అంటే చాలా ప్రేమించి, చాలా చచ్చిపోయి ఉంటాం, అంటే ప్రేమలో పడిపోయి ఉంటాము. అలా ఆ ఆలోచించండి. ఆ నేను ఈ హద్దులేమి దాటను కానీ, ట్రై టు, యూ వాంటెడ్ టు గివ్ యువర్ బెస్ట్ టు ద స్పౌస్. You always wanted to give your best to your spouse.
చాలా అధికమైన ప్రేమని మీ స్పౌజ్ కి ఇవ్వాలని మీరు ఆ మనమందరం ఆరాటపడి ఉంటాం. ఆర్ వి గివింగ్ అవర్ బెస్ట్ టు అవర్ స్పౌస్? మనల్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం. మనకి తాత్కాలికంగా వచ్చిన ఈ గొడవలు మధ్యలో, ఇదిగో ఇందాక నవీన్ రెడ్డి గారు చెప్తున్నట్లు, మూడో వ్యక్తి దూరితే మనకు వచ్చిన ఈ గొడవలు, వాటన్నిటి మూలన వీఆర్ నాట్ ఎంజాయింగ్ దిస్ లైఫ్. మన టాపిక్కే హౌ టు లీడ్ ఏ జాయ్ఫుల్ లైఫ్. మీరు జాయ్ఫుల్ గా ఉండాలి అని అంటే మీలోని సగం, మీలోని సగం, అర్ధ భాగం, అర్ధాంగి అని అంటారు. అర్ధాంగి, మీలోని సగం, పురుషుడిలో సగం స్త్రీ, సగం స్త్రీలో సగం పురుషుడు. వాళ్ళ గురించి మనం ఒక సగభాగం మంచిగా ఉండకపోతే, వాళ్ళ గురించి ఫీలింగ్ మంచిగా లేకపోతే మీరు కంప్లీట్ ఎలా అవుతారు? ఒకసారి ఆలోచించండి. యు హ్యావ్ మేడ్ సహధర్మచారిణి, మీతో పాటు ప్రతి ధర్మంలో అనుసరించే వ్యక్తిగా మీరు ఎన్నుకున్నారు. లేకపోతే మన పెద్దలు ఎంచారు. లేకపోతే విధి మీకు అలా కూర్చోబెట్టింది. అవతల వ్యక్తి గురించి మనం 50%, మనం మనం మాత్రం ఈ 50%, మీరు ఎంత బాగున్నా బహుశా మీరు 50%ఏ బాగుంటారు. బికాస్ ద అదర్ 50% ఈజ్ హెల్డ్ బై యువర్ స్పౌస్. మనము ఇందాక అనుకున్నాం, ఏ రిలేషన్ అయినా మనం వదిలేసేయచ్చు అనేసి. ఏ రిలేషన్ అయినా మనము కాదనుకోవచ్చు. ఏ రిలేషన్ అయినా, ఆ ఏ ఫ్రెండ్షిప్ అయినా, ఏ ఆఫీస్ లో కొలీగ్ తో అయినా, ఆఖరికి మీ పేరెంట్స్ తో కూడా మీరు తెగదెంపులు చేసుకోవచ్చు. మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ పిల్లలు కూడా మీ దగ్గర కొన్ని రోజుల తర్వాత నుంచి వెళ్ళిపోతారు. మీరు 20 ఏళ్ళు ఎవరి దగ్గర పెరిగొచ్చారు. మీరు 20 ఏళ్ళు మీ పిల్లల్ని సాకుతారు. కానీ మీ బంధం ఎవరిది? హస్బెండ్ అండ్ వైఫ్ బంధం కలకాలం ఉండబోతోంది. అట్లీస్ట్ అందుకని నూరేళ్ళు, నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో ఎప్పుడైనా పెద్దవాళ్ళు దీవిస్తూ ఉంటే ఏ, భార్యాభర్తలని కలిసి నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో కలకాలం ఆనందంతో వర్ధిల్లండి అని అంటారు. మిగతా ఎక్కడా కూడా ఇదిగో ఇట్లా ఇంత వివరంగా దీవించరు. మనం బహుశా బర్త్డేస్ అప్పుడు మీరు 1000 ఏళ్ళు బతకాలి అని అంటాం, కానీ దిస్ వన్, నిండు నూరేళ్లు పిల్ల పాపలతో కలకాలం వర్ధిల్లండి అనేసి ఎప్పుడు, ద హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఈస్ సో ఇంపార్టెంట్. నేను దీంతో ఇలా చెప్పేటప్పుడు ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తాను. అది చెప్పడం అయిపోయింది అంటే ఐ డోంట్ వాంట్ టు ఎగ్జాగరేట్, ఎందుకంటే మనకి ఇదే టాపిక్, ఇట్ ఈస్ కన్స్యూమింగ్ టైం. కానీ చూడండి, మనము ఎవ్రీబడి వాంట్స్ టు బి లవ్డ్. ప్రతి ఒక్కళ్ళు తమని ప్రేమగా చూసుకోవాలి అని అనుకుంటారు. ప్రేమగా, వి ఆల్ వాంట్ టు బి నర్చర్డ్, టేకెన్ కేర్ ఆఫ్. మనం అందరం కూడా ప్రేమించబడడం, ఆదరించబడడం, చక్కగా మనకి ఏదైనా జ్వరం వస్తే చూసుకోవడం, ఆర్ ఎల్స్ ప్రతి దానికి ఎంత నింపినా ఈ ప్రేమ యు విల్ టేక్. మీకు ఎంత ఎంత ఎక్కువ ప్రేమ ఇచ్చినా మీరు తీసుకోగలరు. ఎవరైనా తీసుకోగలరు. మీకు ఆ ప్రేమ అఫీషియల్ గా ఎక్కడి నుంచి రావాలి? హూ విల్ గివ్ యూ మోర్ అండ్ మోర్ లవ్? హూ ఈజ్ ఆథరైజ్డ్ టు గివ్ యూ మోర్ అండ్ మోర్ లవ్? సో మీ తల్లిదండ్రులు ప్రేమిస్తారు. నేను ఇందాక చెప్పినట్లు మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు. కానీ
who should give you more and more love? Whom are you expecting the love from? ఆఖరికి మన స్పౌజ్ ఈజ్ అవర్ ఓన్ స్పౌస్. ఇంకెవరిది కాదు, ఇంకెవరిదో స్పౌస్ కాదు. మన మనము కోపం వచ్చినప్పుడు ఆ స్పౌజుల గురించి తిట్టుకోవడం వేరే గాని, ఇదిగో అమ్మ నాన్న మా అమ్మ నాన్న కాదని అనగలమా? పిల్లలు నా పిల్లలు కాదనగలమా? స్పౌస్ నా స్పౌస్ కాదనగలమా? వీఆర్ ట్రైన్ టు మన తప్పులు ఎన్నే ఎన్ను తప్పులు ఎన్నే స్వభావం నుంచి ఎక్కువ అర్థం చేసుకోవడం చేద్దాం. అవతల వాళ్ళ నుంచి మనము ప్రేమని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మనము ముందు మన వైపు నుంచి ప్రేమను పొంగేలాగా చేద్దాం. దట్ ఈస్ ద సీక్రెట్. బికాస్ అల్టిమేట్లీ మీరు అవతల వ్యక్తి స్పౌజ్ని మీ మీ స్పౌజ్ని ఖచ్చితంగా ప్రేమించాలి. వేరే మీరు సరిగ్గా ప్రేమించకపోతే, సరదాగా చెప్తున్నాను, హీ మైట్ బి ఆర్ షీ మైట్ బి వాంటింగ్ దట్ లవ్ ఫ్రమ్ అదర్స్. డూ యూ లైక్ దిస్? ఎవరు బాగా ప్రేమించాలి? ఓన్లీ అస్. అవతల వ్యక్తి ప్రేమించినా ప్రేమించకపోయినా మన పిల్లల్ని బాగా చూసుకుంటాం. ఎందుకు అని అంటే వీ హ్యావ్ గాట్ దట్ రిలేషన్. అలానే బై వెడ్లాక్ వీఆర్ ఈ జన్మకి ఆ వ్యక్తితోటి మనం ఉండాలి కాబట్టి మనకి వేరే ఆప్షన్ ఏమీ లేదు. అనవసరంగా ఆప్షన్స్ అని చెప్పి, లేకపోతే బాధ అని చెప్పి మన టైం మనం వేస్ట్ చేసుకుంటున్నామేమో. నేను ఇంత కష్టపడుతున్నాను అవతల వ్యక్తికి, మనం మొన్న కూడా అనుకున్నాం, నేను లేకపోతే అప్పుడు తెలిసి వస్తుంది అనేసి అనుకున్నాను, చూసారా? సో వీఆర్ ఆల్ వేస్టింగ్ టైం బై థింకింగ్ లైక్ దట్. ఇన్స్టెడ్ షవర్ లవ్ ఆన్ ద అదర్ పర్సన్, ఆన్ యువర్ స్పౌస్. అప్పుడు ఏ రిలేషన్ అయినా సరే మీరు యూ విల్ బి ద బెస్ట్ ఎవర్ కపుల్, బెస్ట్ ఎవర్ పేర్. ఐ విల్ స్టాప్ నౌ. నేను ఎందుకంటే ఆ, ఎక్కువ చెప్పను. దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో, బికాస్ అవర్ క్లాస్ ఇస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దిస్. ఎస్, సో ఐ బిలీవ్ ఇన్ whole of the universe conspires to feel that, say that I am successful or see that I am successful. సో ఏది జరిగినా మన మంచికే. సో మనం చేయాల్సిందంతా, మనం అనుకున్న టాపిక్ ఏది జరిగిన మనం చేయాల్సిందంతా చేసేసి ఆ తర్వాత రిజల్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం. మనము ఆ భగవద్గీతలో కూడా ఈ శ్లోకం ఉంటుంది కదా, కర్మణ్యే వాధికారస్తే మా పిలేషు కదాచన. సో మనం చేయవలసిందంతా చేసేసి ఆ తర్వాత అక్కడ వదిలేస్తే, వాట్ ఎవర్ విల్ హ్యాపెన్ షెల్ హ్యాపెన్ టు యువర్ బెనిఫిట్ ఆర్ టు యువర్ ధర్మ, టు యువర్ అప్లిఫ్ట్మెంట్ అని అక్కడ వదిలేసేయడమే. రైట్? our topic is how to lead a joyful life. We'll have this joyful life. మనం ఏం చేసుకోవచ్చు? అబౌట్ అస్ మనం ఎలా ఆలోచించవచ్చు? అబౌట్ అస్ మనల్ని చూసి వేరే వాళ్ళు అనుకరించేలాగా మనము మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవచ్చు? అబౌట్ అస్. అస్ అంటే కేవలం నేను మాత్రమే, నా స్పౌస్ కూడా కాదు, నా ఇంట్లో వాళ్ళు కాదు. నేను మాత్రం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, నేను ఎలా ఆలోచించాలి? యా, నిర్మలా గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇక్కడ మేజర్గా ఒక ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయంటే, నా ఒపీనియన్ అయితే పర్సనల్ లైక్ అడ్జస్ట్మెంట్ లేక సార్.
ఇప్పుడు మనందరం 90 కిడ్స్, 80 వీళ్ళందరం ఏంటంటే లైక్ మనకి అది అడ్జస్ట్మెంట్ అనేది మన చిన్నప్పటి నుంచి బ్రాటప్ లోనే స్టార్ట్ అయింది. అసలు వెరీ బిగినింగ్ తీసుకుంటే సార్, మనము ఇంత ఒక 3 kg, 2.5 నుంచి 3 kg, 3.5 ఉండే పిల్లలు కూడా ఇంత బుజ్జి అమ్మ పొట్టలో అడ్జస్ట్ అయిపోతున్నాం కదా సార్. ఆ పొట్టలోంచి కదా వస్తున్నాం. అమ్మ పొట్టలో లైట్ ఉండదు, అమ్మ పొట్టలో మనం కావాల్సినవి తినడానికి ఉండదు. అమ్మేం తింటే మనమే అదే తింటాం. ఆ చిన్న పొట్టలోనే అడ్జస్ట్ అవుతాం. బయటకు వచ్చిన తర్వాత ఆ అడ్జస్ట్మెంట్ ఉండట్లేదు సార్. ఇప్పుడు రీసెంట్ గా వచ్చే పిల్లలకి మనం అప్పుడు 10 మంది ఇంటికి వస్తే రోజు బెడ్ మీద పడుకునే వాళ్ళమైనా ఇంటికి వచ్చినప్పుడు అందరం చాపేసుకొని కింద పడుకుంటాం, పెద్దవాళ్ళకి ఎల్డర్స్ కి మంచాలు ఇచ్చి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లేదు. అమ్మ ఏం పెడితే అదే తిన్నాం. ఇప్పుడు స్విగ్గీస్ వచ్చాయి, అడ్జస్ట్మెంట్ లేదు. అమ్మ వాళ్ళు మనం అందరికీ సార్, నాన్న ఏదన్నా బొమ్మ కొని పెట్టాడు, అమ్మ ఏదన్నా తీసుకొచ్చిందంటే అదొక మధుర జ్ఞాపకం. ఇప్పుడు ఆకలి అవ్వక ముందే అన్ని పెట్టేస్తున్నారు. అవును. అడ్జస్ట్మెంట్ లేదు సార్. సో ఇది మేజర్ రీజన్ ఈ క్లాషెస్ అన్నిటికీ. అండ్ యాజ్ ఎ లేడీ నేను ఒకటి ఏం చెప్పదలుచుకుంటున్నానంటే సార్, మీకు 2 పిల్లలు అయితే 3 పిల్లలు అనుకోండి, 3 పిల్లలు అయితే 4 పిల్లలు అనుకోండి, మన పిల్లల్లో తప్పులు కనిపించవు, మన పిల్లల్లో నెగిటివ్ చూడం, మన పిల్లలకి ఆల్వేస్ సపోర్ట్ చేస్తాం. సో హస్బెండ్ని వైఫ్, వైఫ్ని హస్బెండ్, ఎప్పుడైతే కిడ్స్ అనుకుంటామో ఆ ఫ్యామిలీ లవ్ చాలా ఫ్లరిష్ అవుతుంది. అండ్ ఒకళ్ళకి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు పార్ట్నర్ వీక్ వైఫ్ ఫర్ సమ్ టైమ్, అదేదో మాట నాలుగు చివరి నుంచి వచ్చి ఉండొచ్చు, మనసు లోతుల్లోంచి కాదు. జస్ట్ గివ్ హిమ్ సమ్ టైమ్, దట్స్ ఓకే. ఆ టైంకి క్వైట్ అయిపోండి, అండర్స్టాండ్ చేసుకోండి, ఎందుకు అలా అంటున్నాడా ఏమన్నా అని అది కూడా ఆలోచించద్దు. జస్ట్ స్పీక్ క్వైట్. ఒక 5 minutes తర్వాత వాళ్ళే రియలైజ్ అయిపోతారు. ఆ పీక్ టైంలో ఒకళ్ళొకళ్ళు మాట్లాడేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని మీనింగ్ లేకుండా, ఆ తర్వాత చూసుకుంటే అసలు ఎందుకు గొడవ పడ్డారో కూడా రీజన్ కూడా ప్రాపర్ గా గుర్తులేనంత రేంజ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఇలా తవ్వుకుంటూ పోయి పాతాళంలోకి వెళ్ళిపోతా ఉంటారు. అదొకటి అవాయిడ్ చేసుకుంటే చాలా వరకు పోతాయి సార్. ఎందుకంటే నేను విన్నాను కొన్ని కేసెస్, మూడో పర్సన్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఎవ్వరు అటువైపు పేరెంట్స్ కానీ ఇటువైపు పేరెంట్స్ కానీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది సార్. నేను ఒక కేసు విన్నాను సార్. ఒక మదరు అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళింది. వాళ్ళు రోట్లో పిండి రుబ్బిస్తున్నారంట. నాకు తోటి. లైక్ మిక్సీ లేదు వాళ్ళ ఇంటి దగ్గర. ఇమ్మీడియట్లీ షీ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. విత్ ఇన్ 2-3 days మళ్ళీ ఒక గ్యాంగ్ తీసుకెళ్లి వాళ్ళతో పెద్ద ఈ పంచాయతీ పెట్టేసేసి షీ బాట్ దట్ గర్ల్ అవుట్ ఆఫ్ ద రిలేషన్ అండ్ సెకండ్ మ్యారేజ్ చేసేసి. కొంచెం టైంకి ఏమైపోతుంది సార్, మన ఇంట్లో మనం కింద పడుకుంటాం, మన ఇంట్లో మిక్సీ పని చేయకపోతే రోడ్లో ఊరుకుంటే ఇట్లాంటివి పిల్లలకి అర్థం చేసేటప్పుడు చాలా అడ్జస్ట్మెంట్ అనేది నేర్పించగలిగితే ఇంత ఉండదు సార్. హస్బెండ్ ఇన్ వైఫ్, వైఫ్ హస్బెండ్ పిల్లల్లా చూసుకుంటే ప్రేమని పంచడం గొప్ప, ప్రేమని పొందడం కన్నా. అండ్ కోపం వచ్చిన టైంలో క్వైట్ అయిపోవడం, ఇదంతా ఇంప్రూవ్ చేసుకుంటే. ఇంకొకటి ఫినాన్షియల్ వల్ల మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. మనం అందరం చిన్నప్పుడు ఫినాన్షియల్ గా ఇంత లేదు, చాలా ఎఫెక్షనేట్ ఉన్నారు, ఫినాన్షియల్ రిలేషన్షిప్ అయిపోతున్నాయి. ఒక్క విషయం సార్, వైఫ్ కి హస్బెండ్, హస్బెండ్ కి వైఫ్ వెన్నుదన్నుగా ఉన్నప్పుడు మనీ ఎర్న్ చేయడం అనేది బిగ్ టాస్క్ సార్, కాదు కదా సార్. ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటా మన ఎబిలిటీస్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేసుకుంటే స్ట్రెంగ్త్, డెఫినెట్లీ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఫినాన్షియల్ స్టేటస్ కదా. ఈ రోజు మనం ల్యాక్స్ లో ఉంటే నెక్స్ట్ క్రోర్స్కి వెళ్ళడం పెద్ద ప్రాబ్లం ఏమి కాదు కదా సార్. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటా అవును. ఉంటే అది రీజన్ కాకూడదు కదా సార్. సో ఈ వసుదైక రైట్. కుటుంబం వర్ధిల్లాలంటే అందరూ ఇలాంటి మైండ్ సెటప్ తో ఉండి, మీరు చెప్పే ప్రతి రోజుకి ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది సార్. ప్రతి రోజుకి నేను మీరు చెప్పే నోట్స్ ఎవ్రీ డే ఆ రోజు వ్యాలిడ్ పాయింట్ అనేది డెఫినెట్ గా కింద రాసుకుంటాం. అందరం ఏం పుడతా నేర్చుకోలేదు, బట్ మనని మనం డెవలప్ చేసుకుంటా ఉంటే ఇంకా అందరం హ్యాపీగా ఉంటాం. ఒకళ్ళు హ్యాపీగా ఉంటే రైట్. ఆ ఎసెన్స్ 10 మందికి వస్తుంది. మీది నాకు నేను సరిగ్గా ఇంత వాయిస్ కష్టపడి వినపడట్లేదు. అందరికీ అలానే ఉందా? లేకపోతే నా ఒక్కడికే సరిగ్గా వినపడట్లేదా? ఐ డోంట్ నో. ఎస్ ఎస్ సార్, అలాగే ఉంది. ఎస్ సార్, అలానే లేదు కొంచెం మీ డౌట్స్ వాయిస్ వస్తున్నాయి. కరెక్ట్ రా. అసలు వస్తుంది సార్. ఇంత టైం స్పెండ్ చేసుకున్న
చెప్తున్న దానికి ఒక మీనింగ్ ఉంటదని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సో రైట్. మచ్. థ్యాంక్ యూ సో సార్. నైస్, సో ఏదైనా నైస్. ఫైట్ జరిగినప్పుడు థ్యాంక్స్. చాలా స్మార్ట్ గా ఆ క్వైట్ టైంలో ఇంట్లో ఫోన్స్ అన్ని పనిచేయనుండి జామర్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సార్. జెంట్ అయితే బయటికి వెళ్ళి ఎవరికి ఏం చెప్పడు సార్. లేడీ వెంటనే ఫోన్ చేసుకొని అదంతా చెప్పేస్తుంటారు. ఆ టైంలో జామర్ పెడితే చాలా స్మార్ట్ గా చేసుకోవచ్చు సార్. అది అవసరమేమో అనిపిస్తుంది. పార్లమెంట్ లో పెట్టినట్టుగా జామర్ కూడా పెట్టుకోవాలి సార్ ఆ టైంలో గొడవ జరుగుతుంది. సారీ సార్. అంటే అంత కొంచెం ఎమోషనల్ కదా, ఫన్ ఐ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ అర్థమైంది. జామర్స్ Right. మన మైండ్ లోనే పెట్టేసుకుందాం సార్ అందరం. అంటే Thank you, sir. కొంచెం సండే కొంచెం మాకు కొంచెం ఎమోషనల్ ఇలా ఉన్నారు కదా అంటే చిన్న హ్యూమర్ గా అలా చెప్పానండి, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే కంక్లూజన్ హ్యాపీగా ఉంటే ఈ రోజు అంతా బాగుంటారు అందరూ అని మన ఫ్యామిలీ కాబట్టి మరో విధంగా అనుకోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సబ్బే థ్యాంక్స్ వెంకట్రావు గారు. నిర్మలా గారు మార్నింగ్ చెప్పిన పాయింట్ ఈజ్ వెరీ వెరీ వ్యాలిడ్. అంటే మనం ఇంకొక మన పిల్లవాళ్ళలాగా మనకి పుట్టిన పిల్లల్లాగా చూసుకోవడం ఈజ్ వండర్ఫుల్ పాయింట్. యాక్చువల్లీ నేను ఐ వాంటెడ్ టు సే అలాంటి 3-4 పాయింట్స్ ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు చెప్తాంలే, ఇంకా ఈ టాపిక్ ఎక్కువ అవుతుంది అని అనుకున్నాను. బట్ యూ హ్యావ్ టోల్డ్ ఇట్ రైట్. అండ్ నిర్మలా గారు, థ్యాంక్స్ ఫర్ దిస్ ఎన్లైటన్మెంట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్. సార్ పర్సనల్ అనుకోకపోతే ఒకటి అడగొచ్చా సార్? మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నాను. అవునండి, మీరు చెప్పండి. చేతికి ఏంటి సార్? ఇదే అండి, నేను చెప్తాను. సారీ సార్, ఇదే నేను చెప్పాను కదా, ఎక్కువ విచ్ ఆర్ టు బి టోల్డ్ ఐ విల్ టెల్. అది ఒక చిన్న స్టోరీ తర్వాత చెప్తానండి. చిన్నప్పుడు వెరీ వెరీ దాని నుంచి కూడా డెఫినెట్లీ యూ విల్ బి టెల్లింగ్ సమ్ ఇన్స్పిరేషన్, నాకు తెలుసు. అలా ఏం లేదు, అట్లా ఏం కాదు. ఐ విల్ టెల్, ఇట్స్ జస్ట్ అన్ అనెక్డోట్ అంతే. చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రోజు అనుకుంటూ ఉంటాను, ఏంటి చంద్రుడికో మచ్చలాగా ఏంటి ఇది అనుకుంటా. దట్స్ ద రీజన్ ఫీలింగ్ సో లైక్. థ్యాంక్ యూ. ధనలక్ష్మి గారు, తర్వాత పరమేశ్వరి గారు. ఉషా గారు వాంటెడ్ టు స్పీక్, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా ఎందుకంటే అందరికి ఇవి అవసరమైన పాయింట్స్ సార్ మీరు చెప్పేవి. అందరి కష్టాల్లో నుంచి ఒక వాదార్థనిస్తున్నారు మీరు. ఇప్పుడు నేను నేర్చుకున్న దీంట్లో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను సార్. అది అందరికీ ఉపయోగపడాలని నేను అనుకుంటూ చెప్తున్నాను సార్. మనం నిజంగా మేడం గారు, నిర్మలా గారు అన్నప్పుడు మనం నిజంగానే కడుపులో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ తోనే వస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్లు పోయి, అంటే బయటకు వచ్చిన తర్వాత చిన్నతనంలో లేవు సార్, ఎదిగిన తర్వాత వచ్చాయి. చిన్నప్పుడు మనం అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు అల్లారి ముద్దుగా పెరుగుతాం సార్. దాన్ని దృష్టిలో పెట్టుకుని అత్తారింటి దగ్గరికి వెళ్ళేటప్పటికి అమ్మ చేసింది మాకు ఇది చేయలేదని మనం అనుకుంటాం. కాదు సార్ అది. ఎందుకంటే మనం చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకుంటే ఇవన్నీ మనకి ముందుగానే తెలుస్తాయి. ఇక్కడ సంస్కారం తగ్గిపోయింది సార్. చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు తినిపించేది, అందులో ప్రేమ కనిపించేది సార్. 3 పాయింట్లు చెప్తున్నాను సార్ ఇందులో. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఉండాలి, అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి. ఈ 3 ఉంటే లైఫ్ ఎప్పుడూ కూడా పాడవ్వదు సార్. ఎందుకంటే ఈ 3 మూలనే మన జీవితం నడుస్తుందని నా అనుభవం నేను చెప్తున్నాను సార్. అవును సార్. అర్థం చేసుకునే గుణం కంపల్సరీ ఉండాలి సార్. భర్త డ్యూటీకి వెళ్ళాడంటే ఆయన ఎంత అలసిపోయి వచ్చాడో నేను ఇక్కడ చెయ్యాలి అని ఒకప్పుడు భార్యకు ఉండేది సార్. అంటే ఇది ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు సార్, అనుభవంతో చెప్తున్నాను అని అర్థం చేసుకోవాలి సార్. అలాగే భార్య ఇంట్లో ఎంత కష్టపడుతుందో, నేను కొంచెంసేపు రిలాక్స్డ్ గా ఉంటాను, ఇప్పుడు గాబరా ఏముంది, కొంచెం టీ పెట్టేసి కొంచెంసేపు కూర్చో అని ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే అందులో ప్రేమ కలుగుతుంది సార్. రాగానే అక్కడ బ్యాగులు పడేసుకుని అక్కడ వీళ్ళు అది కట్టాలి, ఇక్కడ ఇది కట్టాలి, ఇది కట్టాలి అనే మనస్తత్వంలో ఉన్నాం సార్ ఈ రోజుల్లో. చాలా దాని మూలని చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అది ఎవరు ఇచ్చింది కాదు, పక్క నుంచి వచ్చింది కాదు, దేవుడు ఇచ్చింది కాదు సార్. ఇది మన చేతులతో మనం చేసుకున్న దాని మూలని వచ్చింది సార్. ఇక్కడ ఈ భార్యాభర్తలు అన్నదైనా ఇద్దరు కూర్చుని అర్థం చేసుకుని ప్రేమగా మాట్లాడితే అందులో సొల్యూషన్స్ దొరుకుతాయి. చిరాకులతో మాట్లాడుకుంటే సొల్యూషన్ ఎక్కడ దొరకదు సార్. నా అనుభవం. ఇక పిల్లలు కూడా సార్, పిల్లలకి కూడా మనం నేర్పింది. పిల్లల్ని మనం కొట్టవలసిన పని లేదు.
తిట్టవలసిన పని లేదు. ఒకప్పుడు మనం రిలేషన్ కోసం చెప్పేవారు, అవి చెప్పేవారు, మనం ఎవరితో స్కూల్లో ఎలా మసలాలో చెప్పేవారు, ఇంట్లో ఎలా మసలాలో ఈ రోజుల్లో అవి లేవు సార్. అవి లేవు. ఎందుకంటే ఇది కొనుక్కున్నాం, గొప్పగా కొనుక్కున్నామని చూపిస్తున్నాం. ఇది కొనుక్కున్నాం, వాళ్ళకన్నా మనం గొప్ప అని చూపిస్తున్నాం పిల్లలకి. అది నేర్పిస్తున్నాం కాదు సార్. అది నేర్పించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అది ఎప్పుడైతే నేర్పిస్తామో మన పిల్లలకు భవిష్యత్తే పాడవుతుంది. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన, తల్లిదండ్రులకి ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాము కాదు, మనం పాడు చేయకూడదు. ఫ్యూచర్ ఉంది వాళ్ళకి, మనం ఇప్పుడుదే చూస్తున్నాం, ఫ్యూచర్ చూడట్లేదు. ఫ్యూచర్ లో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే మనం ఇక్కడ ఇవన్నీ మప్పాలి. మనం ఇక్కడ అన్ని గొప్పగా మప్పుతున్నాం తప్ప వాళ్ళ ఫ్యూచర్ కోసం మప్పట్లేదు సార్. తప్పుగా చెప్తే నన్ను క్షమించండి సార్ ఈ విషయంలో మాత్రం. ఇకపోతే అత్త మామ అనేటప్పటికి ఇటు పెళ్లి చేస్తాము, ఇటు పెళ్లి చేస్తాం. ఇటు తల్లిదండ్రులను వదిలి భార్య దగ్గర గడపాలి, ఇటు తల్లిదండ్రులను వదిలి భర్త దగ్గర మెసలాలి. ఇందాక మేడం గారు ఎవరో చెప్పారు, అటు వాళ్ళు ఇటు వాళ్ళు. నిజం సార్. మనం బాధ్యత అప్ప చెప్పాం కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి, కూతురి దగ్గరికి వచ్చేటప్పటికి కన్యాదానం చేసి పంపించాం. వీళ్ళిద్దరూ సంసారం నడపాలి. కానీ ఇక్కడ ఈ రోజు ఆ రోజుల్లో అమ్మ నువ్వు వీళ్ళ భర్త దగ్గర ఇలా ఉండాలి అలా ఉండాలి. ఈ రోజుల్లో అది లేదు సార్. ఎందుకంటే నీకెంత ఉంది, నీకెంత ఉంది, నీకేముంది, నీకేముంది, మీ అమ్మగారు అవును. ఏమన్నారు, మీ అత్తగారు ఏమన్నారు. ఇక్కడ కూడా అంతే సార్. అది కూడా లేదు సార్. అది కూడా అక్కడ కూడా దాని మూలన కూడా సమస్యలు వస్తున్నాయి. ఇద్దరు సంపాదిస్తున్నారు సార్. కరెక్ట్. ఒకప్పుడు పొలం పని చేసుకుని వచ్చేవారు, ఇంట్లో ఉండేవారు ఆడవాళ్ళు. అమ్మ వాళ్ళు అంత కష్టపడి వస్తున్నారని టైం కొండి పెట్టేవారు సార్. ఇప్పుడు అది లేదు సార్. అవును. నిజంగా చెప్పాలంటే నేను ఆడదాన్ని, మా ఆడవాళ్ళకి చాలా మటుకు పని చేసే తనం తగ్గింది. ఎందుకంటే ఏం కాదులేండి, అంతా అట్లా మనం అనుకుంటున్నాం కానీ ఇట్స్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. సరే చూద్దాం. ఇంకా మనము ఉండిపోయింది సార్. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏమనుకుంటున్నామంటే మనం ఈ పని ఇది ఎందుకు చేయరు, దేనికి చేయరు అనేసి అనుకుంటున్నాం సార్. ఇది కూడా చాలా తప్పు సార్. ఇద్దరు కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, ఇద్దరిది కలిపితే బోల్డ్ వస్తుంది సార్. దాన్ని మనం ఎలా చేసుకోగలం. కానీ అలా మానేసి మనం రిచ్ గా ఉండాలి. రిచ్ తనం మీరు చెప్పారు సార్, రిచ్ తనం అక్కడ లేదు. మన ప్రేమలో ఉంది రిచ్ తనం, ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంది రిచ్ తనం, ప్రేమను అనుభవించడంలో ఉంది రిచ్ తనం. అంతేగాని సార్ ఇప్పుడు ఈ రిచ్ తనం అనేటప్పటికి ఈ ఐటమ్స్ అన్ని చూసుకొని ఈఎంఐలు కట్టి, అవి కట్టి, ఇవి కట్టి, లోన్లు కట్టి, ఇది కూడా మనం కోరుండి మనకు మనం తెచ్చుకున్నది కాదు, ఎవ్వరూ ఇచ్చింది కూడా కాదు సార్. నేను చెప్పిన తప్పు ఉంటే నన్ను క్షమించండి సార్. ఏం తప్పేం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి 6:45 అయిపోయింది. మనం ఈ టాపిక్ కాకుండా ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ ద మూడ్ బై షేరింగ్ వన్ సాంగ్. నాకు బాగా ఇష్టమైన వన్ ఆఫ్ ద సాంగ్స్. చాలా హ్యాపీగా మనం ఈ వారం మొత్తం గడపబోతున్నాము. సో రేపు క్లాస్ వి విల్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ at 5:30 అండ్ వి విల్ ఫినిష్ బై 6:15. సరేనా? సో లెట్ us నాట్ గెట్ క్యారీడ్ అవే. ఏది ఈ టాపిక్ చెప్పిన తర్వాత ఐ వాంటెడ్ టు ప్లే దిస్ సాంగ్, అందుకని ఐ ఎమ్ ప్లేయింగ్ దిస్. ఇప్పుడు మనం అందరము కొంచెం కొంచెం అన్ని విషయాల గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, సో దీంట్లో తప్పులు ఎవరిని ఎనడం ఇంపార్టెంట్ కాదు. గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటి అని అంటే ఐ షల్ బి డూయింగ్ మై ధర్మ. అండ్ నేను పుట్టింది లైఫ్ ని జాయ్ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి. ఆ జాయ్ఫుల్ గా ఎంజాయ్ చేసే క్రమంలో నేను ఒక వెడ్లాక్ లో ఉన్నాను. నేను జాయ్ఫుల్ గా, నేను సంతోషంగా 100% ఉండాలి అని అంటే నా బెటర్ హాఫ్ కూడా 100% సంతోషంగా ఉండాలి. ఇదొక్కటి తీసుకోండి. అవతల వ్యక్తి ఎలా సంతోషంగా ఉంటారు? మీరు సేవ చేస్తే సంతోషంగా ఉంటారా? మీ యాటిట్యూడ్ మంచిగా ఉంటే సంతోషంగా ఉంటారా? మీరు
మీరు కూడా బాగుండాలి, అవతల వ్యక్తి కూడా బాగుండాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. వి ఆర్ హియర్ టు ఎంజాయ్ లైఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అంటే ఈ ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ కాదు, ప్రతి మూమెంట్ లోనూ మనము సంతోషంగా ఉండాలి. సో సంతోషంగా ఉండాలి అని అంటే మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచించండి. మనం ఇంకా ఏదైనా చెయ్యొచ్చా, సో దాని గురించి ఆలోచించండి. బట్ ఈరోజు మొత్తం హ్యాపీగా స్పెండ్ చేయండి. ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఏ సాంగ్. ఎందుకనంటే మనం మాట్లాడుకుంటూ పోతే మనకి ఎట్లాగూ ఐ సెడ్ ఎందుకు ఎక్స్ట్రా అనేసి అనుకున్నానంటే, నేను ఈ కొన్ని రోజులు ఉండనేమో అనేసి. నవ్ ఐఎమ్ హియర్, సో విల్ టాక్. అవసరమైనప్పుడు మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు విల్ టాక్ ఎట్ లెంత్. సరేనా? ఓకే, ఈస్ దట్ ఓకే? విల్ యూ అలౌ మీ టు షేర్ ద సాంగ్? Sir, రైట్? one doubt, sir. ఎవరండి? ఎనీబడి వాంట్స్ టు స్పీక్? ఎవరండి? చెప్పండి. పరమేశ్వరి గారు చెప్పండి. Sir, happy morning, sir. One small doubt, sir. If a person treats husband and a wife and in-laws ni negative గా treat చేస్తే, in-laws ని negative forecast చేస్తే, what to do, sir? I understand the అప్పుడు కూడా concept. అవతల వ్యక్తి అంటే హస్బెండ్ కి నిన్లాసు వేరుగా చెప్తుంటే మీ మీ ఎందుకు చెప్తున్నారు అనేది వాళ్ళని కూడా అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పే సోర్స్ ని కట్ చేయండి. వాళ్ళు చెప్పేది వీరు చూసేది ఒకటే కాదు అనేసి మీరు నోటితో చెప్పొద్దు, మీ చేతలతో చూపించండి. ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ గా ఫీడ్ చేస్తున్నారు, కానీ మీరు మాత్రం పాజిటివ్ గానే ఉంటున్నారు. అవతల వాళ్ళకి అసంబద్ధంగా ఉంటుంది. అంటే మీరు ఎవరినో వెళ్ళి మార్చొద్దు, మీరు నా గురించి నెగిటివ్ గా చెప్పొద్దు అనేసి మనం కోపం పెంచేసుకుంటాం. అలా కాకుండా వారు ఏం 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 చెప్తున్నారు, అది నిజమా కాదా అనేది తను చెక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు అబద్ధము అనేసి మీరు అలా ఉండి చూపించండి. చెప్పింది అర్థమైందా పరమేశ్వరి గారు? అర్థమైంది, మీరు sir. అన్మ్యూట్ చేసి Yes, sir. ఇంకొక విషయం, సార్, అది మదర్ కి ఫోన్ కన్వే చేయొద్దండి వెంటనే అని వెంకట్రావు గారు చెప్పారు, సార్. ఏదైనా కార్లో అయినప్పుడు హౌ టు అవాయిడ్ ఇట్, సార్? అది మళ్ళీ వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాం. అలా కాదు, మీకు ఇది అర్థమైంది కదా? ఇది అర్థమైంది, సార్. కానీ ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెనింగ్. మిగిలిన టైం అంతా 99% ఉంటుంది. 1 minute when he goes to mom and dad, he is forecasting negative. They are negative, but ఇంకా నెగిటివ్ చేస్తున్నారు ఇన్ ద సిచ్యువేషన్. అండ్ ఇమాజినింగ్ మై పేరెంట్స్ ఆల్సో నెగిటివ్, సార్. ఒక్క స్మాల్ విషయం చాలాసార్లు గమనించాను. ఇంకా బట్ డిస్కషన్ అనవసరం అనిపించి లీవింగ్ ఇట్. దే ఆర్ మై పేరెంట్స్ ఆల్సో లివింగ్ హిమ్ యాజ్ సన్. That's why they don't. మనం మెల్లిగా దీన్ని ఇదొక్కటి ఈ పాట వినండి. ఆ తర్వాత మనము రాబోయే టైంలో కొంచెం వి విల్ థింక్ అబౌట్ దిస్, విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ప్రతిదీ మన లైఫ్ ఈజ్ ప్రతిసారి సమస్యలు ఏమున్నాయి వాటిని చూసుకోవడమే కాదు, విల్ ఆల్సో టేక్ ఎ బ్రేక్, ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్, రైట్? దాంతో పాటు లైఫ్ ని మనం చక్కగా హ్యాపీగా ఉంచుకోవడానికి మనకొక దారి దొరుకుతుంది. అది నేను అని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. లవ్ యూ ఆల్. నమస్తే. విల్ మీట్ టుమారో. మొబైల్ డే చాలా Thank you so ఎఫెక్టివ్ much, గా sir. ఉంది, సార్. Thank you so much.